13వ అధ్యాయం కంటిన్యూషను. హిందువులు తమ మతాచారాల్లో మసీదును అపవిత్రం చేస్తున్నారని తలిచారు ఒక పఠాను. ఒకనాటి రాత్రి చావడిలో పడుకున్న సాయిచంద్కు వెళ్ళి అక్కడ నిద్రిస్తున్న హిందువులను చూపుతూ, మీరు అనుమతిస్తే మసీదును అపవిత్రం చేస్తున్న వీరందరినీ ఇప్పుడే చంపేస్తానన్నాడు. సాయి శాంతంగా, ఇందులో తప్పేదైనా ఉంటే అది నాదే. వారందరినీ చంపే కంటే నన్నే చంపితే సమస్య తీరుతుందా అన్నారు. అతడు నివ్వెరపోయి ఆ సంకల్పం విడిచారు. కానీ మరొకరు పఠాను అందుకు కూడా సిద్ధమయ్యాడు. ఒకరోజు సాయి మసీదులో అటు ఇటు తిరుగుతున్నాడు. ఇతడు చేతిలో దుడ్డుకర్ర తీసుకొని వెనుక నుండి వచ్చి సాయిని కొట్టబోయాడు. అతడు కర్ర ఎత్తిన క్షణంలో ఆయన వైపు తీవ్రంగా చూసి అతడి చెయ్యి తాకారు. అదేమి చిత్రమో, అతడి బలమంతా పోయి కుప్పగూలాడు. నాటితో అతడు ఆ సంకల్పం విడిచాడు. ఇలాంటి ముస్లిం మరొకడు హిందువులను భ్రష్టులను చేయదలిచి బాబా లెండికి వెళ్ళినప్పుడు మసీదులో మంచినీటి గుంటలో తాను త్రాగిన నీళ్లు కలిపారు. ఇంతలో బాబా తిరిగి వచ్చి ఆ నీళ్లు పారపోసి కుండలు పగలగొట్టి పెద్దగా తిట్టారు. హిందూ భక్తుల వలె పాత్రులైన ముస్లింలను కూడా సంస్కరించి అనుగ్రహించేవారు సాయి. ఎన్నోసార్లు మక్కా యాత్ర చేసిన ఒక ముస్లిం హాజీ సిక్కిక్ సాల్కే షిరిడీ వచ్చాడు. అతన్ని చూస్తూనే బాబా ఉగ్రులై 2 నెలల వరకు అతన్ని మసీదులో ప్రవేశించనీయలేదు. ఒకరోజు శ్యామ అతని తరపున ప్రార్థిస్తుంటే, ఆ హాజీ బావి వద్దకు సన్నని కాలిబాటన వస్తాడా అన్నారు బాబా. హాజీని అడిగితే అతడు వస్తానన్నాడు. అది విని సాయి 4 వాయిదాల్లో 40,000 రూపాయలు చెల్లిస్తాడా అన్నాడు. శ్యామ అడిగి వచ్చి, అతడు 40 లక్షలైనా ఇవ్వటానికి సిద్ధమే అని చెప్పాడు. ఈసారి ఆయన, మేమొక మేకను కోస్తాము, అతడికి తలా పిరుదులు వృషణాలు ఏది కావాలో కొనుక్కో అన్నాడు. బాబాగారి మట్టి కుండలోని చిన్న రొట్టె ముక్క చాలు అని కబురు చేశాడు హాజీ. అది విన్న సాయి పట్టరాని ఆవేశంతో మసీదులోని పాత్రలన్నీ బయటపడేసి కఫ్నీ చేతులు పైకి మడుచుకుంటూ కోపంతో హాజీ వద్దకొచ్చి, ఇక్కడున్నది ఎవరనుకుంటున్నావు? మక్కా యాత్ర చేశానని గర్వమా? ఖురాన్ అలా చెప్పిందా? ఇంత చేసి నీవు నన్నెరుగవు అన్నారు. హాజీ భయంతో వణిగిపోయారు. బాబా మసీదుకు తిరిగి వచ్చి తమ వద్దనున్న పైకంతో పండ్లు కొని హాజీకి పంపి 50 రూపాయలు కూడా ఇచ్చాడు. నాటి నుండి అతడు మసీదు ప్రవేశించడానికి సాయి అనుమతించారు. ఆయన చెప్పిన మేక శరీరంలోని భాగాలు ధర్మార్థ కామాలు. హాజీ కోరినది సాయి నిత్యము అనుభవించే మోక్షం. సాయి పాత్రలోని చిన్న రొట్టె ముక్క కోరడంతో హాజీ గురుచిష్టం కోరాడు. సాయి చెప్పిన కాలిబాట కఠోరమైన సాధన. 40,000 రూపాయలు అంతఃకరణ చేయుష్టం. కానీ అవి మొదట తాను హాజీనేననే గర్వంతో చిక్కుకున్నాయి. అతడు తమను శరణు పొందాకనే సాయి కోపంతో అతని గర్వం అణచటం సరియైన గురువుల పద్ధతి. అది నెరవేరగానే తమ సంతోషానికి సంకేతంగా సాయి పండ్లు కానుక ప్రసాదించాడు. ఇలానే హిందువులను కూడా సంస్కరించారు సాయి. బల్వంతనాంచే 1915లో ఒకనాటి రాత్రి 8 గంటలకు సాయిని దర్శించి ముక్తి మార్గం చెప్పమని ప్రార్థించాడు. దేవ్పూర్ వెళ్ళి అక్కడ అనాదిగా మీ పూర్వీకులు అర్చిస్తున్న శిలను ఆశ్రయించు అన్నారు సాయి. అతనికేమీ అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళాక నిజంగానే వారి పూర్వీకులు దేవ్పూర్లో కొన్ని విగ్రహాలను పూజించేవారని అతని తండ్రి చెప్పారు. 5 తరాల ముందు వారి పూర్వీకుడు బాబా ప్రయాగ్ తమ 70వ ఏట సంతానం కోసం ఏకనాథుని శిష్యులైన బాబా భాగవత్ అనే మహాత్ముని త్రయంబకేశ్వరంలో దర్శించాడు. ఆయన ఆశీస్సులతో కలిగిన పసిబిడ్డను దేవపూర్ తీసుకెళ్లి జ్ఞానేశ్వరి వ్రాతప్రతి చేతిలో పెట్టాడు భాగవత్. వంశం నిలబడితే ఆ వంశస్థులు భాగవత్ వంశస్థుల నుండి ఉపదేశం పొందుతామని ఆ పూర్వీకులు మొక్కుకున్నాడు. ఇదంతా సాయికి తెలియటమే ఆశ్చర్యం. అయినా చాలా సంవత్సరాలకు నాంచే 1927లో నాను మహారాజ్ అనే 15 సంవత్సరాల మహాత్ముని దర్శించాడు. ఆయన దేవపూర్ వెళ్ళావా అన్నారు. నాంచే ఆశ్చర్యపోయి, ఆ గురువంశంలో నాకంటే పెద్దలెవరూ లేరని వెళ్ళలేదు అన్నారు. అయితేనేం, నా గురువు శ్రీ దోయిపోడే నాకంటే చిన్నవారు. నీ గురువు పేరు భాగవత్ అన్నాడు మహాత్ములు.
నాంచే త్వరలో దేవపూర్ వెళ్ళి ఉపదేశం పొందాడు. సంవత్సరం తర్వాత నాను మహారాజ్ బొంబాయి వస్తున్నారని అతనికి తెలిసి స్టేషన్కి వెళ్ళాడు నాంచే. నాను మహారాజ్ అతనికి తమ గురువులైన 8 సంవత్సరాల శ్రీపాద దోయిపోడే గారిని చూపారు. తర్వాత శ్రీపాదులు కొంతకాలం గుంటూరులో మెట్రిక్ చదివారట.